గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెప్పారు మీరు ఒకప్పుడు అద్భుతమైన 10 మందికి నేనే ఉపాధి కల్పించేవాడిని. ఇప్పుడు 10 మందికి నేను పని చేస్తున్నాను. సో ఈవెన్ వాచ్‌మెన్ డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. చెప్పుకోవడానికి సిగ్గేసింది కానీ ఇప్పుడు ఈ రోజు ఇలాగా ధైర్యంగా 10 మందికి చెప్పారు మీ కథని. సో అసలు మీ ఇనిషియల్ డేస్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అసలు ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? బోర్న్ అండ్ బ్రాట్ అప్. ప్రాపర్ వచ్చింది కాకినాడ అండి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జీ మేడపడి అండి. అది కాకినాడ తెలుసు కదా. మీది కాకినాడే జీ మేడపడి మా ఊరు. అంటే నేను అక్కడ సున్నాతో వెళ్ళాను. అంటే మా సొంత ఊరు వచ్చి మేడపడి కానీ మా ఉండి కొన్నాళ్ళు హైదరాబాద్లో బ్రతికేవాను. చదువుకున్నది గట్రా 5th క్లాస్ చదివాను, ఎక్కువ చదవలేదు. చదువుకున్నది హైదరాబాద్ 2 రోజులు. తర్వాత నేను అనపర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ వర్క్ నేర్చుకున్నాను. వర్క్ నేర్చుకున్నాక నేను కూడా స్టార్ట్ చేయాలి, సొంతంగా నిలబడాలి అన్నట్టుగా మా సొంత ఊరు మేడపడి అనమాట. మేడపడి వెళ్ళి అక్కడ నేను స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాను, అక్కడ పెట్టుకున్నాను. ఆ సున్నతోనే మొదలైనండి. అసలు అది మామూలుగా మా అక్కళ్ళు కూడా సాయం చేసి ₹1,00,000 దాకా ఇచ్చి అయితే పెట్టుకుంటాను అన్నట్టు పెట్టుకుంటాను. ఒక్కనే వెళ్ళాను కూడా. మా అమ్మలందరూ హైదరాబాద్లో ఉన్నారండి అప్పటికి. ఒక్కనే వెళ్ళాను నేను మా ఊరు. పలానా మంగగారు అబ్బాయి అంట, తాతారు గారు అబ్బాయి అంట, అలా పరిచయం షాప్ పెట్టాను, రన్నింగ్ చేశాను. చాలా చాలా బాగా కబోర్డ్స్ బీరోలు చేయడం మొదలెట్టాను. అసలు చాలా స్పీడ్గా కొంచెం మార్కెట్ ఎక్కిందండి అదైతే. అంటే ఐరన్ కబోర్డ్స్ అండ్ బీరోలు, ఐరన్ బీరోస్ ఉంటాయి అవి అనమాట అండి. ఒక్కనే స్టార్ట్ చేసుకున్నాను, బాగా ఎక్కింది. బాగా జనాల్లో కూడా వెళ్ళిపోయింది స్పీడ్గా. అంటే సిటీ కాదు, పల్లెటూరు కాబట్టి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట అండి. వెళ్ళిపోయింది, బాగా చేస్తున్నాడు వర్క్ అన్నీ, ఆర్డర్లు రావడం. తర్వాత నాకు వర్క్ ఒక్కనే చేసుకోలేక తర్వాత పని వాళ్ళని పెట్టుకోవడం. మా పనులు కూడా ఎలా ఉంటుందంటే అండి, ఒకవేళ పిలిస్తే వచ్చే టైప్ కాదనమాట. అడ్వాన్స్ ఇవ్వాలండి వాళ్ళకి, లక్షల్లో ఉంటుంది అడ్వాన్స్. అలా పెట్టుకుని బాగా డెవలప్మెంట్ అయ్యాను. అంటే మా రిలేటివ్స్ అందరూ కూడా పెద్ద రిచ్ ఏం కదండి. అందరూ కూడా వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే. కానీ ఏంటంటే ఒక ఏమి లేనోడు బాగానే చేసుకుంటున్నాడు అనే మంచి పేరు వచ్చింది. సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. మా అమ్మ మాకు చిన్నప్పుడు స్థలం కొన్నదండి, ఇచ్చిన ఇల్లు. అది పడగొట్టుకుని ఇల్లు కట్టుకున్నాను. ఒక ఊర్లో వెళ్ళిపోయిందని పేరు. పలానా బీరువాలు సుబ్రహ్మణ్యం అంటే, సుబ్బు అంటే అలా ఉండేది అనమాట అండి. చాలా చాలా బాగుండేది. ఒకసారి అందులో మేము చేసిన మిస్టేక్స్ కూడా ఆల్రెడీ మా ఛానల్లో పెట్టేసాను. ఎందుకంటే నేను ఎందుకు పెట్టానంటే అండి, నా గురించే పెట్టుకున్నాను. కరెక్ట్ నేను పెట్టిన తర్వాత నాకు అర్థమైందండి అది అంతా. ఇది ఇంత మెసేజ్ ఉందా, ఇంత మెసేజ్ వెళ్తుందా అని చూసుకోవడం, ఇన్స్పైర్ అవుతున్నారా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇబ్బంది పడిన వాళ్ళు అన్నట్టుగా నాకు అర్థమైంది. కొంచెం ఆనందం అనిపించింది. అయితే అంతా బాగుంది. చేసుకునేటప్పటికి మ్యారేజ్ సెట్ అయింది మాకు. 2019లో మ్యారేజ్ సెట్ అయింది. భారతి కూడా మాకు మా మేనమామ, మా మాయ వాళ్ళ అమ్మాయి అనమాట, దగ్గరే. ఆ అమ్మాయి ఏం చదువుకోలేదండి అసలనే. చూడడం ఎలా ఉండదు కానీ చాలామంది అడుగుతున్నారు. నేను నమ్మలేదు, ఇప్పటికీ నమ్మట్లేదు అనుకోండి. బట్ ఆవిడ చూడడానికి చాలా చదువుకున్న చదువుకోలేదండి. మొత్తం మీద మేము చేసిన తప్పులైతే, మేము చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయండి. అంటే అంతా లాస్ వచ్చి. సో పెళ్ళి అయ్యే టైంకి బాగున్నారా అంతా? పెళ్ళి అయ్యేదాడు కరెక్ట్ మొత్తం బాగుందండి. యాక్చువల్లీ వీళ్ళకి మాకు కూడా చిన్న డిస్కషన్ ఉండే అనమాట, మాటలు ఉండి కాదు. తర్వాత కానీ అయినా సరే మన పరిస్థితి బాగున్నాడు వెనకాల ఏదైనా పెళ్లి చేసేటప్పుడు ఖచ్చితంగా చూస్తారండి ఇలాంటి మనిషి అలాగ ఉన్నాడు, వెనకాల బాగానే ఉందా అన్నట్టుగా. అప్పుడు మనకి చేయడం అన్నీ జరిగింది. మ్యారేజ్ కూడా గ్రాండ్గానే చేసుకున్నాను నేను. మ్యారేజ్ కూడా గ్రాండ్గా చేసుకున్నాను. అన్నీ బాగానే జరిగినాయి. తర్వాత 2020 వచ్చేసరికి కరోనా వచ్చిందండి. కొంచెం మొత్తం బ్రేక్ అయిపోయిందండి మొత్తం. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకే కాదండి, ప్రతి ఒక్కరి జీవితంలో అక్కడ చాలా మటుకి బ్రేక్ అయింది. కొంతమంది లెగిసారు, కొంతమంది ఇంకా అక్కడి నుంచి అలాగ వెనకడిపోయారు, కొంతమంది అలాగా రన్నింగ్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి చాలా మటుకు నేను చూస్తాను చాలామందిలో అలాంటి చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ కొంచెం డౌన్ అయింది. ఇంకా వర్క్ వస్తుందని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చి పెట్టేసుకున్నాను అనమాట. అడ్వాన్స్లు పోవడం, వర్క్స్ పని చేయకపోవడం. అయితే మనం ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక్కనే కష్టపడేవాడిని నేను. నా పని నేను చేసుకునేవాడిని. ఎప్పుడైతే మనం వర్కర్స్ అందరినీ పెట్టేసుకున్నామో ఇంకా చూసుకోవడానికి సరిపోద్ది, మనకు పని చేయడానికి కుదరదండి. ఇంకా ఆ టైంలో నేను వర్కర్స్ మానేయడం, లేకపోతే వాళ్ళ కోసం తిరగడం, లేకపోతే అనుకున్న టైంకి మనం డెలివరీ ఇవ్వకపోవడం, అవన్నీ ఇంకా ఒకటి అలా జరుగుతున్నాయి అనమాట. లాస్ వస్తుంది. అందులోనే మేము కొత్తగా మ్యారేజ్ అయింది, కొంచెం బయటికి వెళ్ళి తిరగడం, లేకపోతే నేను హైదరాబాద్ వచ్చేసి కొంచెం కొన్ని రోజులు ఉండిపోవడం సరదాగా, అవన్నీ బిజినెస్ మీద పడిపోయింది మొత్తం అంతా. ప్రభావం అంతా మొత్తం బిజినెస్ మీద పడిపోయింది. అక్కడ అలా లాస్ అవుతుంది. మళ్ళీ వడ్డీలు తెస్తున్నాం. అంటే మనకు కొంచెం పేరుంది కాబట్టి అడిగితే ఇచ్చేవాళ్ళు అన్నీ ఉన్నారండి. నాకు ఇప్పుడు కూడా సంతకాలు లేకుండా, డాక్యుమెంట్స్ ఏమి లేకుండా చాలామంది ఉన్నాయండి నాకు ఇచ్చిన వాళ్ళు. అంటే అంత నమ్మకం నేను సంపాదించుకున్నాను సొంత ఊర్లో. అలాంటిది ఒకసారి డౌన్ అవుతుంది. ఎవరైనా సరే డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా మనం ఏదైనా చేసి ఇంకా దాన్ని
చెయ్యాలి, ముందు దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలన్నట్టుగానే ఆలోచిస్తారండి. ఇంకా అలాగలాగా దీన్ని తీర్చడానికి ఇంకోటి తెచ్చుకుని మళ్ళీ బిజినెస్ పెంచేద్దాం, ఎక్కువ చేద్దాం, ముందు అప్పు తీర్చుకోవాలి అన్నట్టుగా నేను చేశాను. కానీ మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోతుందండి. మొత్తం అంతా మైనస్ అయిపోతుంది. వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఆ వడ్డీలు కట్టడానికి కూడా వడ్డీలు తేవాల్సి వస్తుంది. ఇప్పుడు అంతా బిజినెస్ మీద ఫోకస్ కాకుండా ఎవరు అప్పిస్తారో, ఇది కట్టాలి, నెల వచ్చేస్తుంది, సీట్లు కట్టాలి, ఈ సీట్లు వేస్తాం, ఇవి కట్టాలి, లేకపోతే బిజినెస్ మీద లోన్ ఇస్తే లోన్ తీసుకోవడం, అది అయిపోయింది. మొత్తం ఈ బిజినెస్ మొత్తం ఆగిపోయింది మనకి. మొత్తం ఇదంతా ఏమైపోయిందంటే మనం కట్టడానికి సరిపోతుంది కట్టిది. అలాగలాగా మొత్తం అంతా ఇంట్రెస్ట్ అండి. మొత్తం అంతా అప్పు. నాకే కాదు, ప్రతి ఒక్కరికి చాలామంది ఉన్నారు. అప్పు ఒక 5 లక్షలు ఉంటే ఒక ఇంట్రెస్ట్ కట్టి దగ్గర 20 లక్షలు 25 లక్షలు అయిపోతుందండి. అయ్యో అది చాలా మంది ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారండి. నేను చూస్తున్నాను కదండి. వడ్డీలు ఇంకా వడ్డీలు కట్టడానికి వడ్డీ తేవాలండి. అలాగలాగా అయిపోతుంది. బిజినెస్ ఏమో రన్ అవ్వడానికి తెచ్చిన ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసి పెడదామంటే ఈ తెచ్చిన డబ్బులు మళ్ళీ వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అక్కడ మనకి ఏంటంటే కట్టాలి తప్పదు అన్నట్టుగా. అయితే ఇంకా భారతి కూడా చాలా సపోర్ట్ చేసింది. అంతా బాగున్నాం. ఇంకా కొన్ని రూమర్స్ కూడా వస్తాయి కదండి, పెళ్ళయ్యాక ఎలా అయిపోయారు, పెళ్ళయ్యాక ఎలా జరిగిందని. అమ్మాయి కొంచెం చాలా అవమానాలు పడ్డది, చాలా ఇబ్బంది పడ్డది. కానీ అలా ధైర్యంగా ఉండి నాకైతే చాలా ధైర్యం చెప్పిందండి. మా భారతి ఒకది. మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఎక్కువండి నాకు. నేను నిలబడడానికి నా మెసేజ్ కూడా అదే అండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందంటే ఈ రోజు కాకపోయినా రేపైనా పైకి లెగిస్తారు అనేది నా కంటెంట్ తీసుకుని అనమాట అండి. మా అక్కలు కానీ ఎవరో నలుగురు అంటారు, ఏమంటారంటే పెళ్ళి అయిన తర్వాత ఇలాగైంది, నీకు జాతకం కరెక్ట్ కాదు, ఆవిడది కరెక్ట్ కాదు అని అంటారు. బట్ ఒరిజినల్గా చెప్పాలంటే కొంచెం ఎవరైనా ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు ఒకవేళ 80,000కి పడిపోయాడు అనుకోండి, ఇంట్లో వైఫ్ టార్చర్ ఏ రేంజ్లో ఉంటుందంటే, ఏంటి నువ్వు పక్కోడు 2 లక్షలు సంపాదిస్తుంటే నువ్వు 80కి వచ్చావు, నువ్వు వెనక్కి వస్తున్నావు, ముందుకు వెళ్ళట్లేదు, నీ వల్ల యూజ్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ వర్షన్లు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. మీ అదృష్టం ఏంటంటే మీరు ఎంత డౌన్ఫాల్ అయిపోయి అంత బిజినెస్ చేసిన ఆయన ఇలా ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాచ్మెన్ కింద చేస్తున్నా మీరు ధైర్యంగా బ్రతికారంటే మీకు ఆవిడ ఇచ్చిన సపోర్ట్ చాలా ఎక్కువ. 100% ఆవిడ ఉండడం, ఆవిడ మీకు చాలా బలం. అసలు ఆ జాతకం ఎవడో చెప్పినోడు ఉంటాడు కదండి, ఆడు చెప్పేసి పోతాడు, ఈ రోజు రేపు పోతాడు. కానీ అవును, అది కూడా జరిగిందండి. ఆ రకంగా కూడా నీకు సెట్ అవ్వదంట, మీ ఇద్దరికి కరెక్ట్ కాదంట, అలా ఎలా అంటాం. ఇంకోటి నేను జాతకాలు అయితే నమ్మనండి అసలు, ఎట్టి పరిస్థితులు నమ్మను. నాకు అది ఆలోచన ఉండేది కాదండి, ఏ జాతకాలు ఏంటి అన్నట్టుగానే చూస్తాను నేను. అయితే అలా జరిగిందండి. అలా అయితే మొత్తమే పడిపోయాం. మొత్తం జీరో కాదండి, మొత్తం మైనస్లో పడిపోయాం. అయితే నేను ఇంకా 5 రోజులు వచ్చేలేని రాలేదండి. నాకు మళ్ళీ ఈ మయ్యని ఏం చేసామంటే ఇంకోటి మళ్ళీ తీసుకోవాలని చూస్తాం కదండి. ఏదన్నా ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడిపోయి ఏదో ఒకటి కష్టపడి తీయించాలి అన్నట్టుగా నేను నీది వర్క్ చేస్తాను. తర్వాత భారతీకి ఏంటంటే చదువు లేదు, నేను చేస్తాను బావా చేస్తాను, ఏదో ఒకటి చేద్దాం, ఇందులోంచి బయటపడాలి కదా, నేను కూడా ఇంట్లో కూర్చుంటే ఒక్కడి మీద కుటుంబం నడవడం కష్టమైపోద్ది అన్నట్టుగా ఫోర్స్ చేసేది. అయితే నేను ఓ పని చేస్తాను, చదువు లేదు, ఏ బిజినెస్ ఇట్టించాలన్నా ఇబ్బందే అన్నట్టుగా ఏం చేశానంటే, సరే అయితే ఒక 99 స్టోరు కొంచెం తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో, అదైతే నీకు ఏదైనా 99 రూపాయలు కాబట్టి నీకు కొంచెం లెక్కలు గట్రా వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది, అది ప్లాన్ చేస్తానైతే అన్నట్టుగా నేను ప్లాన్ చేశాను. సరే భారతి కూడా అన్నది, సరే బాబు బాగుంది ఇది అన్నట్టుగా, నేనైతే సింపుల్గా చూసుకుంటాను, గొడవ లేదు, వేరే అంటే మళ్ళీ అన్ని రేట్లు ఉంటాయని కొంచెం ఇబ్బంది అవుద్ది నాకు, ఇదైతే ఓన్లీ 99 కాబట్టి ఏ వస్తువుని తమ్ముతుంది, ఎన్ని అయితే తీసుకుంటారో అన్ని 100 అయిపోతాయన్నట్టు సింపుల్గా ఉంటుంది అన్నట్టుగా ప్లాన్ చేసాం. అదేదో మనం పాడైపోద్దని కాదు, కానీ సింపుల్గా ఇంకో బెనిఫిట్ వస్తుంది, ఇంకో ప్రాపర్టీ, అది ఏమంటారు, అక్కడి నుంచి కూడా ఇంకొకటి శాలరీ వచ్చినట్టు వస్తుంది, మనం కట్టుకోవడం బాగుంటుంది. ఒకవేళ నీ దాంట్లో వచ్చినాయి సీట్లు కట్టుకున్నాను, నేను వచ్చినాయి, అలాగా పైకి లెగడానికే ప్లాన్ చేసాం మొత్తం మీద. అయితే మొత్తం మీద మళ్ళీ సీట్లు వేయడం, లేకపోతే అప్పు తీయడం, సొంత క్యాష్ ఏం లేదండి, ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి ఈ 99 స్టోర్ పెట్టడం కూడా మనం సీట్లు కట్టేద్దాం దాని మీద అన్నట్టుగా సీట్లు వేసాను. ఆ సీట్లు వేసి దగ్గర 6-7 లక్షల దాకా పెట్టుబడి పెట్టేసాను మొత్తం ఆ షాప్ తీసి. అక్కడైనా సామర్లకోట, అది కూడా అంటే మేడపోడు సిటీలో బాగుంటుందని సామర్లకోట వెళ్ళి, ఇంకా మళ్ళీ మేడపోడు అప్ అండ్ డౌన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సామర్లకోటలో రెంట్కి షిఫ్ట్ అయిపోయాను. మళ్ళీ రెంట్కి తీసుకున్నాను అనమాట. అంటే దగ్గరలో షాప్ పక్కలో, నేను ఉన్నా లేకపోయినా షాప్ తీసుకుంటుంది అన్నట్టుగా ప్లానింగ్ అనమాట. అయితే అది కూడా మొత్తం మీద ఈ అమ్మాయి చేయడం తప్పో, లేకపోతే అక్కడ అది కరెక్ట్ ప్లేస్ కాదో అన్నట్టుగా నాకు తెలియలేదు. కానీ మొత్తం మీద అది కూడా బాగా ఇంకా పెట్టుబడి పెడుతున్నాం కానీ తీయడపోతున్నాను. అది అలా మొత్తం రెంట్లు నెల రెంట్లు కట్టాలి, మళ్ళీ వడ్డీ కట్టాలి, మళ్ళీ మళ్ళీ హౌస్ తీసుకున్నాం, దాని రెంట్ కట్టాలి,
ఇదంతా మొత్తం గందరగోళం అయిపోయిందండి మొత్తం అంతా. అసలు ఒకసారి అసలు ఒక మా బంధువుల్లో కూడా ఒక పేరున్నా నేను అంటే బాగా పేరంటే ఏదో రిచ్ కాట కాదండి, పర్లేదు తక్కువ టైంలో బాగా డెవలప్మెంట్ అయ్యాడు అన్నట్టుగా గౌరవంగా చూసేవారండి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అయితే. అలాంటి పేరు అనమాట. అయితే ఒకసారి ఎలా అయిపోతుంది ఏంటి, ఎంతలాగా అయిపోతుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు అనేటప్పటికి మళ్ళీ నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చిందండి. కబోర్డ్స్ ఉన్నాయి మీకు చేస్తావా నేను, విల్లాస్ బాలాపూర్లో విల్లాస్ వచ్చిందన్నమాట. సర్లే అది 4 లక్షలు కాంట్రాక్ట్ అండి అది. మళ్ళీ వచ్చాను మామూలుగా వెళ్ళాను, నేను మాట్లాడుకున్నాను, ఓకే అయింది. ఇంకా అక్కడే మామూలుగా అయితే అక్కడే చేసి తేవాలండి వర్క్ అంతా, అక్కడే చేసి ఇక్కడ ఫిట్ చేయాలి. ఇంకా అలా కాకుండా లేకపోతే అక్కడ మొత్తం అక్కడికి వెళ్ళి చేసి అక్కడే కంప్లీట్ చేసి వచ్చేద్దాం అన్నట్టుగా, లేకపోతే ఇంకా వస్తాయి కదా తర్వాత చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయినప్పుడు నన్ను మైనస్ చేశారండి బాగా. ఏమైంది అంటే 4 లక్షలు కాంట్రాక్ట్ వచ్చింది, ఇంకేముంది? వెళ్ళిపోయానండి నేను హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ ఊర్లో ఏం జరిగిందంటే కొంతమంది ప్రతి ఒక్కరుగా ఉంటారు కదండి, అక్కడ మైనస్ ఏంటంటే పారిపోయాడు. మీరు అందరూ కలిసి వచ్చారా, మీరు ఒకరే వచ్చారా? ఫస్ట్ నేను ఒక్కనే వచ్చాను, మొత్తం ఫ్యామిలీ ఉంది. 4 lakhs కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మీరు ఒకరే వచ్చారు? ఒక్కనే వచ్చాను మొత్తం వర్క్. అదే పెట్టేసాను మొత్తం మీద. వెళ్ళిపోయాడు, ఇంకా మీకు డబ్బులు అంటే ఎవరన్నా ఫోన్ చేయడం, వరకు ఆడు వెళ్ళిపోయాడు చూపుగాడు ఇంకా రాసి చూడండి అలాగలా అన్నట్టుగా మాకు ఫోన్ చేయడం. ఇంకో మైనస్ నేను చేసిన పెద్ద తప్పు కూడా ఉందండి అందులో, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం బేగా. అది మాత్రం చేయకండి ఎవరు కూడా, నేను చెప్తున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేస్తే కొంచెం ఉంటుంది, అదొక్క మైనస్ అయితే నేను చాలా తప్పు చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొంచెం అంటే అంత ప్రెజర్ చేసే వాళ్ళు కూడా లేరండి నాకు. ఏటో నాకు ఇక్కడ ఎలా జరుగుతుందని తెలియదండి నాకు అసలు. నేను పారిపోయామని చెప్పారు, ఇలా వెళ్ళిపోయాడు, మీరు డబ్బులు రావింకా, ఆడికి పరిస్థితి బాగోలేదు, ఇవన్నీ మనకు తెలిసిన వాళ్ళే అండి, దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారు కదండి. ఎవరు మన గురించి తెలియని వాళ్ళు ఎవరు చెప్పరు, తెలియని వాళ్ళు చెప్తారు. అయితే వెళ్ళేదానికి రోమరో మనం ఒక మాట హైదరాబాద్ వెళ్ళాడు అనేదానికి ఆడు ఇంకోటి అంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడంట, మళ్ళీ ఇంకోటి ఏంటంటే పారిపోయాడంట. అలాగలా స్టెప్లు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడేమో వదిలేసి పాడిపోయాడు 28 లక్షల వరకు. అందరు ఫోన్ చేసి నాకు రే ఇదేంట్రా హైదరాబాద్ వెళ్ళిపోయావంట, ఇంక రావంట, అలా చెప్తేదాడికి ఒక మంచి పేరున్న నేను ఊరు అందరికీ శుభ్ర అంటే ఇల్లు కట్టుకున్నాడు బాగా చేసిన పేరు, అది మాత్రం తట్టుకోలేకపోయాను అది నేను. ఇంకా నాకు ఊరు వెళ్ళబుద్ధి తెలియదు ఇంకా అసలు, వెళ్ళాలనిపించలేదు. కానీ ఉన్నారు కాబట్టి వెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడ హైదరాబాద్ సామాన్లన్నీ ఇక్కడ వదిలేసి వీళ్ళని కూడా తీసుకొచ్చుకొని ఇంకా నేను ఊర్లో ఉన్నాను, నాకు అవదు హైదరాబాద్ నుంచి చేసుకుంటాను, నేను ఖచ్చితంగా కష్టపడతాను నేను అని చెప్పి అందరికి సమాధానం చెప్పుకుని ఇప్పుడు దాకా వచ్చామని. హైదరాబాద్ వచ్చాక కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఫోన్లు వస్తే ఫోన్లు. ఇప్పుడు ఇంకా అప్పుల్లోనే ఉన్నా? ప్రజెంట్ అదే సిచ్యువేషన్ అండి, ప్రజెంట్ రన్నింగ్ సిచ్యువేషన్ అండి. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక 15 days అవుతుంది అంతే అండి, అంతే. ఈ కంటెంట్ పెట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ అండి అదంతా. ఇప్పుడు ఏమి అంతా లేచిపోయి ఏం లేదండి, ప్రజెంట్ అంతా రన్నింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఇది సిచ్యువేషన్ బయటకు వెళ్ళాక కొంచెం ఎన్ని నెలలు అయింది ఇక్కడికి వచ్చి మీరు హైదరాబాద్ వచ్చి? దగ్గర 1.5-2 years అవుతుందండి. హైదరాబాద్ 2 years అవుతుందండి, వాచ్మెన్కి జాయిన్ 1.5 year అవుతుందండి. అయితే ఇక్కడికి వచ్చేసామండి హైదరాబాదు. ఒక 6 నెలలు మా అత్తగారి ఇంట్లో ఉన్నానండి. వాళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ అండి, చాలా మంచోళ్ళు కూడా. అంటే ఒకళ్ళ ఇంట్లో ఎక్కువ మనం ఉండలేం కానీ అలా చూసేవారు కాదు, చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళు ఎక్కడండి? అత్తాపూర్లో ఉంటారు. ఇక్కడే హైదరాబాద్ లో? హైదరాబాద్ అండి, వీళ్ళు హైదరాబాద్ అండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి వస్తారండి. మీరు హైదరాబాద్ లో ఉండి చదువుకోలేదా? అంటే చిన్నప్పుడు ఇంకా అవ్వలేదండి, అంటే కొంచెం ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేసి ఇంకా బాగా ఆరాబం మన ఇంట్లో ఆ రకంగా అయిపోయింది అన్నమాట. ఫైనాన్షియల్ గా కూడా ఏమైనా ఇబ్బందులు అయినాయండి ఆ టైంలో? చిన్నప్పుడు ఇబ్బంది ఏం కాదండి, అదేంటంటే అంటే చిన్నప్పుడు నన్ను ఒకరు తీసుకెళ్లిపోయారు, అంటే ఆడుకుంటా ఉన్నప్పుడు అప్పుడు తీసుకెళ్ళిపోతే ఇంకా మా అమ్మ వాళ్ళు భయపడిపోయి పొద్దుట తీసుకెళ్ళినాడు సాయంత్రం తీసుకొచ్చాడు అనమాట. ఇంకా బాబాయ్ మళ్ళీ తీసుకెళ్ళిపోతారు, ఫ్యామిలీ అంతా సెన్సిటివ్, డబ్బులున్నాయి. శ్రీ విద్యని స్కూల్లో పేరు రాయిపించారు, వెళ్ళేదాన్ని. అంటే అప్పుడు ఇంకా అలా జరిగిపోయింది ఇంకా అంతే. సో ఇంకా ఆ భయంతో ఇంట్లో వాళ్ళు కూడా వద్దు, కూడా కొంచెం గారబం పెట్టేసి ఇంకా మానేశారు అనమాట, చదివట్లేదు. అలాగే హైదరాబాద్ వచ్చాం, షాప్ తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ. మా అక్క వాళ్ళందరూ కూడా భయపడకు ఏం పర్లేదు. వాళ్ళ బాధ ఏంటంటే అండి, వీళ్ళ అమ్మాలకి ఏది వచ్చినా, మా అక్క వాళ్ళకి ఏమొచ్చినా, మా అమ్మాలకి ఏమొచ్చినా సరే ప్రతిదీ నాకే ఫోన్ చేసి మరి నాకు డబ్బు విషయం ఏంటి ఏదైనా సరే ప్రతి ఒక్కటే ఏదైనా సరే నాకే ఫోన్ చేసేవారు అనమాట. అలాంటి వాడు ఇలా అయిపోయాడంటే ఒకసారి అన్నట్టుగా వాళ్ళు తట్టుకెళ్ళిపోయారండి. అసలు చాలా అంటే చాలా ఒక నరకం అనమాట అండి. అసలు 1 సంవత్సరంన్నర నరకం ఇప్పటికీ కూడా మొన్నటిదాకా కూడా చాలా నరకం చూస్తూనే ఉన్నాం మేము.
ఏదో ఒకటి దారి దొరుకుతుంది, దేవుడు ఒక దారి తెరుస్తాడు ఖచ్చితంగా, ఖచ్చితంగా కంపల్సరీ ఏదో ఒకటి అవుద్ది అన్న ధైర్యంతో ఉండిపోయాను. తర్వాత ఒక రూమ్ తీసుకున్నామండి, మళ్ళీ ఇక్కడ సేమ్ బిజినెస్ చేయాలి కాబట్టి ఒక షటర్ తీసుకున్నాను చిన్నది. ఆ షటర్ కూడా చిన్నదనమాట. హైదరాబాద్లో రెంట్లు ఎలా ఉంటాయి తెలుసు కదండి. ఒక 10 మంది ప్లేసు, మంది చేసే ప్లేసు బాగా పెద్దదండి అది, మాది పెద్దది. కానీ ఇక్కడ షటర్లో చూసుకుని ఒక్కనే నాది చుట్టూరు కుర్చీలో కూర్చుని పని చేసి చేయించి నేను ఒక్కనే అయిపోయి అలా అయ్యేటప్పటికి అసలు ఆ పని కూడా చేయలేకపోయాను అనమాట మొత్తం. అసలు అవిది కాదు. షట్టర్ అది ఉందా? ఉందండి, షటర్ ఉంది. సెటర్ అలాగే ఉంచాము. ప్రజెంట్ రన్ చేస్తున్నానండి, చేస్తూ ఇంకా వాచ్మెన్ కింద అది చేసుకున్నాను అనమాట.